వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్న వీడియో బొజ్జనకొండ. ఇది అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శంకర విలేజ్లో ఉంది. సో ఇది బుద్ధుడి సంబంధించిన ఆనవాలుగా గుర్తించబడింది. అయితే దీని చారిత్రక నేపథ్యం ఏంటంటే 1906, 1910లో దీన్ని పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిందిగా తెలియవస్తున్నది. అలాగే ఇది చాలా ప్రత్యేకమైనది. కొన్ని అంతస్తులుగా మొత్తం రాయిని తులిచి కొండను తులిచి కట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది, మొదటి అంతస్తు. ఇందులో బుద్ధుడి ప్రతిమ ఉంది, అలాగే చైత్యాలు, విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ కొండ విశేషాలు. ముందు గంట ఆకారంలో ఒక పెద్ద విగ్రహం అయితే ఉంది, అలాగే బుద్ధుడి గారి విగ్రహం కూడా ఉంది. లోన సన్యాసులు తపస్సు చేయడానికి వీలుగా వాళ్ళు ఈ కొండను తెలిచి చేసుకున్నారు. బయట నుంచి గాలి రావడానికి వీలుగా ఇక్కడ కిటికీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇది మనకి ద్వారం ఎంట్రీలో ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఆ పక్కన కిటికీ. ఇది పైనుంచి కొండ పైనుంచి కిందకు చూస్తే దాని విశేషాలు ఇలా ఉన్నాయి. ఎంతో సుందరంగా కనిపిస్తుంది, మీకు చాలా అందంగా ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఇది దీనికి ఎప్పుడు కూడా సందర్శకులకు తాకిలి ఉంది. సుమారు ఈ మధ్యకాలంలో సుమారు 7.5 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి టికెట్ కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇక్కడ మనం గమనించవచ్చు బుద్ధుడి విగ్రహం. అలాగే కొండ పైన ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏ ఆకారాలు అయితే ఉన్నాయో, ఇంతకుముందు దీనిపై సింహపు బొమ్మలు, గుర్రపు బొమ్మలు, అలాగే గుర్రపు సాలలు కూడా ఉన్నాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చిన్న చిన్న రూముల్లో పూర్వం గుర్రాలను కట్టేవారని ఒక నానుడి, ఇక్కడ ప్రజల విశ్వాసం. మనం ఇదంతా తిరిగి చూస్తే మనకు ఒక అద్భుతమైన ప్రదేశంగా మనం చెప్పచ్చు. వీక్షకులందరికీ మరొకసారి మరిన్ని పూర్తి వీడియోలతో మేము ముందుకు వస్తాం. ఇక్కడ గమనించవచ్చు, చుట్టూ మనం కాలినడక ఉంది, ఇంకా పైకి కూడా ఎక్కొచ్చు. వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.